హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 11 అండి. డే 11 వెయిట్ చూసే ముందు డే 10 వెయిట్ ఉన్నాము. అలాగే ఏం డైట్ ఫుడ్ తీసుకున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, ఏంటి డిన్నర్ కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దామని. నేను వెయిట్ ఎంత ఉన్నాను అంటే 84.05 ఉన్నానండి. అలాగే ఇప్పుడు మనం డైట్ ఫుడ్ కూడా చూద్దాం, ఏం తీసుకున్నాం ఏంటి అన్నది. ఫ్రెండ్స్, ఈరోజు డైట్ ఫుడ్ ఏంటంటే చూసేద్దాం రండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు తెలుసు కదా, నేను హెవీగా తింటానని. సో ఈరోజు అయితే కొబ్బరి అన్నం చేశాను. సో 1 కప్ ఆఫ్ కొబ్బరి అన్నం అన్నమాట, బాస్మతి రైస్ స్పెషల్ చేశాను అది. అలాగే ఇక్కడ వచ్చేసి కాజు, ములక్కాడ, టమాటా కర్రీ అన్నమాట, అది 1 కప్ తీసుకుంటున్నా. అలాగే లెమన్ కంపల్సరీ అండి. లెమన్ చాలా మంచిది కదా డైట్లో, అందుకు లెమన్ కంపల్సరీ తీసుకుంటాను. డైలీ ఒక 1 లెమన్. నాకు లెమన్ వాటర్ తాగడం అంత ఇష్టం ఉండదు, అందుకే ఫుడ్లో తీసుకుంటాను అనమాట. మార్నింగ్ నేను సబ్జా వాటర్ తాగుతున్నా. లెమన్ వాటర్, హనీ లెమన్ వాటర్ తాగడం నాకు నచ్చదు, ఎందుకు తాగనమాట వాటర్తో పాటు కలుపుకొని. అందుకు ఇలా రైస్ అయితే తీసుకుంటాను, అందుకు ఇలా తీసుకుంటున్నాను అన్నమాట. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మెయిన్ డిన్నర్ కూడా చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను బ్లాక్ చనా తీసుకుంటానండి. ఇది చాలా మంచిది వెయిట్ లాస్కి, అలాగే ప్రోటీన్ ఫుడ్ మాట ఇది. సో అందుకు ఈరోజు ఆఫ్టర్నూన్ మాట నేను బ్లాక్ చనా తీసుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ బటర్ మిల్క్ తీసుకునేదాన్ని కదా, ఇంకొంచెం సిట్కా స్టార్ట్ చేశానండి, చెప్పాను కదా. అందుకు ఈవినింగ్ కూడా బటర్ మిల్క్ కూడా ఏం తీసుకోవట్లేదు, జస్ట్ సబ్జా వాటర్ తాగుతున్నాను డైలీ. డైలీ 3 లీటర్స్ వాటర్ తాగుతున్నా. ఒకలా కామెంట్ చేశారు వాటర్ తాగితే బాగా వెయిట్ లాస్ అవుతారని. అవునండి, అది నిజమే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత నేను వాటర్ స్టార్ట్ చేశాను, 3 లీటర్స్ తాగుతాను డైలీ. సో అప్పటి నుంచి వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. సో థ్యాంక్ యూ అండి, నాకు మంచి సజెషన్ ఇచ్చారు, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మన డైట్ ఫుడ్. ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం, తగ్గామా పెరిగామా లేదా కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది. ఫ్రెండ్స్, చూసారు కదా డైట్ ఫుడ్ అయితే నేను ఏం తీసుకున్నా ఏంటి అన్నది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రమే తింటాను. ఈవినింగ్ స్నాక్స్ ఇంకేది తిన్నాను అవి ఏమి కూడా చేయట్లేదు, ఎందుకంటే బాగా వెయిట్ లాస్ అవ్వాలి. 1 మంత్లో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి అసలు ఏమీ కూడా తినట్లేదు. సో ఇప్పుడు వెయిట్ చూద్దాము, తగ్గామా పెరిగామా అన్నది. సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎత్తున్నాను. నేను వెయిట్ వచ్చేసి 84.05 ఉన్నాను. ఇప్పుడు ఎంత ఉన్నామో ఏంటి చూద్దాం. సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కానండి. ఇప్పుడు దగ్గరికి వచ్చి చూపిస్తాను ఉన్నాను మీకు. ఈ రోజు వెయిట్ ఎంత ఉన్నాను అంటే 84.65 అండి. అందుకే ఈ రోజుకి 600 గ్రామ్స్ అన్నది వెయిట్ అన్నది గెయిన్ అయ్యాను. అసలు నేను ఏం తినకపోయినా ఎందుకు పెరుగుతున్నాను ఏంటో కూడా తెలియట్లేదు. సో 600 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే గెయిన్ అయ్యాను. నేను మీకు ఏదైతే చూపించానో అదే తీసుకున్నాను. ఇంకా 3 లీటర్స్ వాటర్ తాగాను, ఇంకా 1 కప్ గ్రీన్ టీ కూడా తాగాను. అది తప్ప ఇంకా నేను ఏం తీసుకోలేదు. అయినా కూడా వెయిట్ లాస్ అది జరగట్లేదు. నిద్ర అయితే నేను 6 అవర్స్ పడుకుంటానండి. సో ఇదండి, ఏమైనా టిప్స్ చెప్పండి ఇంకా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో. లాస్ట్ టైం ఆయన బాగా తగ్గాను, ఈసారి ఎందుకు స్ట్రక్ అయిందండి. చాలా రోజుల తర్వాత డైట్ చేస్తున్నాను కదా, అందుకు బయటనే స్ట్రక్ అయింది. సో కొంచెం టైం పడుతుందేమో తగ్గడానికి, చూద్దాం ఎంత తగ్గుతాం ఏంటన్నది 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.